సత్సంగం అనేది ఎలా చేసుకుంటే బాగుంటుంది? షెడ్యూల్ ప్రకారం పెట్టుకొని చేసుకుందాం, లేకపోతే అలా పెట్టుకుంటే మళ్ళీ రొటీన్ ఇది ఉంది కదా, దాన్ని బ్రేక్ చేసుకోవాలంటే ఎట్లా? రొటీన్ కానీ తర్వాత బ్రేక్ చేయడం ద్వారా చూద్దాం. రొటీన్ అయిపోతుందని ఇప్పుడే బ్రేక్ చేయడం మన సత్సంగంలో కూడా ఇదే చెప్పారు. మనకి ఎన్నో రొటీన్స్ ఉన్నాయి, అవేవి బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయం. రొటీన్ గా నిద్రపోతావు, రొటీన్ గా భోజనం చేస్తావు, రొటీన్ గా చేస్తావు, పడుతుంటావు, ఆఫీస్కి పోతావు, రొటీన్ గా టీవీ చూస్తావు, సినిమాలు చూస్తావు, అన్ని చూస్తావు రొటీన్ గా. వాటిని బ్రేక్ చేయాలని ప్రయత్నం చేస్తావు. సత్సంగాన్ని మాత్రమే బ్రేక్ చేస్తారు. రొటీన్ కాకుండా అది చెప్పారు. రొటీన్ అయిన తర్వాత చాలా మెకానికల్ అయిపోయింది, నేను 4 సంవత్సరాలుగా చేస్తున్నాను, త్వరగా నాకేం రొటీన్ మెకానికల్ అయిపోయింది అని అనుకుని అప్పుడు బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అర్థం. రొటీన్ అయిపోతుంది కదా అని తెలిసి స్టార్ట్ చేయం అనమాట. రొటీన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏమంటారు, రెగ్యులర్ గా టైం 12 గంటలకు భోజనం, 2 గంటలకు భోజనం పెట్టుకుని టైం ప్రకారంగా భోజనం చేయాలి, టైం ప్రకారంగా నిద్రపోవాలి. ఆకలి కాకపోయినా తినేస్తాం. మెడికల్ గా చెప్పారు, ఒకరోజు ఆకలి అవుతుంది, ఆకలి కాదు. ఆకలి కాకుండా తింటే కరెక్టా కాదా? ఏం చెప్తారు డాక్టర్లు అయితే, కొద్దిగానే తినేసేది దాన్ని, ఆ రెగ్యులారిటీ పోగొట్టుకోకూడదు. ఒకసారిగా రెగ్యులారిటీ పోయిందంటే నీకు అది పోతుంది, అప్డేట్ పోతుంది, నెక్స్ట్ డేకి వచ్చేస్తుంది మళ్ళీ అప్డేట్. ఇదే అంతే. సత్సంగం చేస్తుంటే ఒక సత్సంగంలో రొటీన్ గా అనిపించవచ్చు, మెకానికల్ గా. అయినా మనం భోజనం చేసేసేయాలి, నెక్స్ట్ డేకి మన అప్డేట్ వస్తుంది. సత్సంగం ఎట్లా చేసుకోవాలి? చేసుకుని ఒక మాట చెప్పుదానికి సత్సంగం ఎలా ఉంది, సత్సంగం అంటే ఏంటి, సత్సంగం ఉంటుంది మనం ఏం ఆశించాలా అని చెప్పాను నేను. ఏమి ఎట్లా చేసుకోవాలా అనే దాని గురించి, ఎట్లా చేసుకోకూడదో చెప్తాను. మనలో ఉండే అహాన్ని పెంచుకునేదానికి సత్సంగం సాధన కావాలి. ఎదుటి వాళ్ళకి, పక్కన వాళ్ళకి చెప్పి 10 మందిని బాబా డివోటీస్ తయారు చేసి మన సంఘాన్ని పెంచుకునే దానికోసంగా తయారు చేయాలి. మనం కాదు, మన బాబా ప్రచారంగా చేసేది. మనం మనకు ఉండేటువంటి బాబా స్మరణలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఒకే కూర్చొని బాబా బాబా అనుకున్నారు 10 మంది సాయి భక్తులతో కూర్చుంటే నాకు మనసు కూటి భక్తులకు చేరినాడు. ఒకవేళ నేను మర్చిపోయిన పక్కన వాడు నాకు జ్ఞాపకం చేస్తాడు అనుకో. అందరితో కూర్చొని మనం బాబా స్మరణ చేస్తుంది, ఒక అనుభవాలు పంచుకోవాలి. సత్సంగం అంటే బాబా ప్రచారంగా, బాబాకి మనం ప్రచారం చేసేవాళ్ళం కాదు. చెప్తాం, ఒకసారి బాబా గురించి చెప్తాం. అది చెప్పడం ఎట్లాగా, నీకు ఒక మేలు జరిగింది, నీకు జరిగిన మేలుని 10 మందికి కూడా అట్లా మేలు జరగాల అని తప్పంతా చేసేటప్పుడు చాలా ప్రచారం కాదు. అదే నేను చెప్పే ఉదాహరణ, మామూలు మంచి సినిమా చూసావు, నీకు భలే బాగా నచ్చింది, ఆఫీస్ అయిపోతావు, నీకు ఒలిగి దిగి గురై నా సినిమా చూసావా అంటే నేను చూడొద్దంటే చూడిపో పోయి. అలాగే నాకు ఇంట్రెస్ట్, నేను చెప్తాను కదా చూడు కలిసి టికెట్ ని కొనిస్తాను, పోయి చూసిరా పోనా. నువ్వు ఆ సినిమా ఏది ఇక్కడ ఏమన్నా ప్రచారం చేస్తున్నావా? అక్కడ జరిగేది ఏంటి, ఆ సినిమాకి చేసే ప్రచారం కాదు. అది నీకు ఒక ఆనందం కలిగింది, ఆ ఆనందాన్ని నీ సాటి వాళ్ళతో నీ ఫ్రెండ్తో పంచుకోవాలి. అట్లాగే బాబా వల్ల నీకు ఒక మేలు జరిగింది, మనశ్శాంతి వచ్చింది, ఒక అవగాహన వచ్చింది, మన జీవితంలో ఎన్నో సమస్యలు చక్కబడ్డాయి, పక్కన వాడు సమస్యల్లో ఉన్నాడు, నీకు తెలుస్తుంది వాడికి కష్టపడుతున్నా. నీకు జబ్బు వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి పోయావు, నీకు నయమైంది, అదే జబ్బు ఇంకోటి కనిపిస్తుంది, వేరే డాక్టర్ దగ్గరికి పోరా నాకు బాగేది. దాంట్లో ప్రచారం కాదు.
మనం పొందిన ఆనందాన్ని సాటివాడితో పంచుకోవటం అనేటువంటి మానవ సహజమైనటువంటి లక్షణం. అది విడిపట్టి ప్రొసీడైతే ఏం రాదు. మనకి సత్సంగాలు ఎక్కడ పొరపాటు జరుగుతుంటాయంటే ఇది మొదటి ప్రచారం. రెండోది ఏంటంటే మన ఐడెంటిటీ పెంచుకోవాలా, ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు మాట్లాడాలా, ఎవరు వినాలా, మైక్ ముందెవరు, మైక్ వెనకెవరు, ఇవి మాత్రం రాదు. సాధ్యమైనంత వరకు మైక్ ముందు కూర్చోకపోవడం మంచిది, మైక్ వెనక ఉండటమే మంచిది. మైక్ ముందు ఒకసారి కూర్చుంటే వెనక కూర్చోని గిట్టుకుంటుంది.